సో ఈ మార్గదర్శి ఈ డిపాజిట్ల అక్రమ సేకరణ ఏదైతే ఉందో ఈ విచారణ అవ్వచ్చు, లేకపోతే ఈ కోర్టులో ఈ కేసు ఉండగానే మరో 2,000 కోట్లు సేకరించాయనేది కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది ప్రభుత్వం. ఏ రంగా చూస్తోంది సుప్రీంకోర్టులో ప్రస్తుతం గూబ గుయ్యం అనిపించింది మార్గదర్శికి అనే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా హరి, ఇది ఒక అనూహ్యమైనటువంటి తీర్పు. రామోజీరావు కలలో కూడా ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకుంది. తన అక్రమ సామ్రాజ్యం ఏదైతే ఉందో మార్గదర్శి ఫైనాన్షియర్కి సంబంధించినటువంటి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు విచారణ జరపాలని, ఆ విచారణ 6 నెలల్లోపే పూర్తి చేయాలని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇప్పుడు రామోజీరావుకి కంగు తిన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి 2018 డిసెంబర్ 31వ తేదీన ఇచ్చినటువంటి ఉమ్మడి హైకోర్టు తీర్పు, అది జస్ట్ 2 రాష్ట్రాలకు సంబంధించిన 2 హైకోర్టుల ఏర్పాటుకు సంబంధించినటువంటి చిట్ట చివరి రోజు. అది కోర్టుల విభజన జరిగినటువంటి చిట్ట చివరి రోజు జస్టిస్ రజనీ ఇచ్చినటువంటి తీర్పుని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ కేసులో మార్గదర్శి ఫైనాన్షియర్స్ 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లను అక్రమంగా సేకరించడమే కాకుండా ఈ కేసు విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా సుమారుగా 2,000 కోట్లకు పైగా డిపాజిట్లను అక్రమంగా సేకరించింది. దీనిపైన స్పష్టంగా విచారణ జరగాల్సిన అవసరం. అయితే రామోజీరావు దీనికి సంబంధించి మేము ఎవరైతే డిపాజిటర్లకు సంబంధించిన డబ్బులన్నీ తిరిగి చెల్లించేశాం కాబట్టి కేసుపై విచారణ జరపొద్దని చెప్పి సుప్రీంకోర్టును కోరారు. కానీ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది, ఇక్కడ డబ్బులు చెల్లించారా లేదా అన్నది కాదు, చట్ట వ్యతిరేకంగా డిపాజిట్లను సేకరించారా లేదా అన్న అంశాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందన్న అంశం చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్స్ పైన, అక్రమ డిపాజిట్ల సేకరణ పైన, రామోజీరావు అక్రమ దందా పైన తెలంగాణ హైకోర్టు ఇప్పుడు విచారణ జరపను. తెలంగాణ హైకోర్టుకి విచారణకు ఇవ్వద్దంటూ సుప్రీంకోర్టులో అనేక సార్లు ప్రాధేయపడేటువంటి ప్రయత్నం చేసింది రామోజీరావు సంస్థకు సంబంధించినటువంటి న్యాయవాదులు, మార్గదర్శి సంబంధించిన న్యాయవాదులు. కానీ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తెలంగాణ హైకోర్టులో అందరూ వాదన వినాలి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాదన కూడా వినాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో లాస్ట్ మినిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది. గతంలో ఉన్నటువంటి 2 ప్రభుత్వాలు కూడా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని రామోజీరావు మేనేజ్ చేయగలిగారు. ఆ 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవ్వలేదు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించి ఎవరైతే పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారో పబ్లిక్గా అప్పీల్ చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంత పెద్ద ఆర్థిక నేరానికి సంబంధించి శిక్ష పడకపోతే రేపు పొద్దున్న రాష్ట్రంలో ఇతర ఎవరైతే చిట్స్ ఫైనాన్స్ చేసేవాళ్ళు కానీ, ఫైనాన్స్ వ్యాపారులు కానీ ఇలాగే ప్రజలను మోసం చేస్తూ ఉంటే ప్రజల జీవితాలు నాశనం అయిపోతాయనే ఉద్దేశంతో, అదే కన్సర్న్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి డిపాజిటర్ల ప్రయోజనాలు, ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుండి అక్రమంగా ఏ విధంగా డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే అంశాన్ని నిగ్గు తేల్చాలి. కాబట్టి ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయింది. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు జరిపే విచారణలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాదనలు కూడా వినమని చెప్పింది. దీంతో ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్షియర్కి సంబంధించి ఇప్పటికే మార్గదర్శి చిట్స్ మోసాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఐడి కేసులు నమోదు చేసింది. ఏ విధంగా కనీసం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేదా ఆ పన్నులు సక్రమంగా కడుతూ కానీ, లేకపోతే ఆ చట్ట ప్రకారం ఏవైతే చిట్స్ సంబంధించిన డబ్బులు ఇతర వ్యాపారులకి డైవర్ట్ చేయకూడదని నిబంధనలు ఉన్న వాటన్నిటిని ఉల్లంఘించి మార్గదర్శి చిట్స్ అండ్ ఫైనాన్స్ ఏ విధంగా మోసం చేస్తుందో దానికి సంబంధించిన కేసులు ఒకవైపు నడుస్తుంది. ఇప్పుడు మార్గదర్శి ఫైనాన్స్కి సంబంధించి కూడా ఇప్పుడు తెలంగాణ హైకోర్టు 6 నెలల్లోపు విచారణ జరపాలని పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో రామోజీరావు ఆర్థిక చీకటి వ్యాపారాల అంతు ఇప్పుడు తేలిపోనుందని మనం భావించవచ్చు. రైట్. అయితే మొదటి నుంచి కూడా ఈ మార్గదర్శి కేసులో పోరాడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ అసిస్టెన్స్ కూడా తీసుకోవాలనేది వ్యాఖ్యానించిగా కూడా వార్త వచ్చింది. దాని గురించి ఏమని చెప్తారా క్లుప్తంగా సతీష్? ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఒకవైపు పిటిషనర్కి సంబంధించిన అటు రామోజీరావు సంస్థలకి ఎటువంటి హక్కులు ఉంటే, మరొక వైపు పిటిషనర్ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రపతి పూర్తి పారదర్శకంగా, ఎందుకంటే వచ్చిన పబ్లిక్ నుండి కూడా ఆ క్లైమ్స్ స్వీకరించాలి, వాటిని రిటైర్డ్ జడ్జి పరిశీలించాలన్న అంశాన్ని కూడా పూర్తి పారదర్శకంగానే దీని విచారణ జరపడానికి అవసరమైన అన్ని అవకాశాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ఈ ప్రాసెస్ అంతా సక్రమంగా జరగలేదు కాబట్టి ఇప్పుడు పూర్తి పారదర్శకంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా విచారణ జరగాలి. కాబట్టి అటు ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనలు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అభ్యంతరాలు తెలిపిందో, రామోజీరావుకు సంబంధించిన న్యాయ సంస్థ మార్గదర్శి అభ్యంతరాలు తెలిపిందో, అయినప్పటికీ వాటిని తోసిపుచ్చి ఉండవల్లి అరుణ్ కుమార్ అదేవిధంగా ఏపీ ప్రభుత్వ వాదనలు కూడా సంపూర్ణంగా వినాలన్న అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.